నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 'రామ్ గోపాల్ వర్మ' గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తీస్తే నేను మళ్ళీ 'సత్య' మూవీ లాంటి సినిమాలే తీస్తాను అని కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఏ ఎమోషన్స్ లేని ఆ పర్సన్ కళ్ళలో నీళ్లు చూడడం మనం కొంచెం షాకింగ్ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కాదు, ఆ న్యూస్ చదివిన అందరికీ షాకింగ్ గానే ఉంది. అంటే ఆయన మెలకువలోకి రావడానికి 27 సంవత్సరాలు పట్టింది. అవును. అంటే ఈ 27 సంవత్సరాలు ఏం కోమాలో ఉన్నాడు ఆయన. అసలు అర్థం కాని ఇది కాదు కదా. నిన్న చూసి ఆ సినిమా ఇలాంటి గొప్ప సినిమా తీసిన నేను మళ్ళీ ఇలాంటి సినిమాలన్నీ తీశానేంది అనే ఒక పశ్చాత్తాపానికి వచ్చి నేను తీస్తే మళ్ళీ అలాంటి సినిమానే తీస్తాను అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పశ్చాత్తాపడ్డం అనేది నిజంగా అసలు అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే నాకు ఎమోషన్స్ ఉండవు, నేను తీసిన సినిమాలు నేను చూడను అని కూడా ఆయన ఎక్కడో ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటిది 27 ఏళ్ల తర్వాత 'సత్య' మూవీ ఈయన చూడడం ఏంటి? ఆయన నోటికి నేను ఇంతే అని రాసుకున్నాడు కదా, నేను ఇంతే, నా పద్ధతులు ఇంతే, నా ఇంతే, ఇదంతా బానే ఉంది, నీ వర్క్ బానే ఉంది, రామ్ గోపాల్ వర్మ గారి వర్క్ అన్ని బానే ఉన్నాయని చెప్పినట్టు అన్ని. కానీ ఈ 30 సినిమాలు తీసిన వాళ్ళు, ఆ 30 సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరికీ డబ్బులు ఎన్నికొచ్చాయా? ఈయన డబ్బులు ఎన్నికిచ్చుంటారు, సినిమాలు ఆడలేదు, నష్టపోయారు, మళ్ళీ వాళ్ళందరి పరిస్థితి ఏంది? అదేమైనా ఆలోచించారా? అది ఏం లేదు. నిన్ను ఎవడిది ఏమన్నాడు? 30 సినిమాలు రామగోపాలం మహా అద్భుతంగా తీస్తాను అంటే ప్రతి సినిమా టపా 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 పైన. నీకు అప్పుడన్నా అంటే మెలకువలోకి రాలేదా? నేను ఇంత శివ లాంటి ఒక శివ అనేది ఇప్పటికీ ఒక సంచలనం ఒక సినిమా. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక 5-6 సినిమాలు అంతే టకా 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 తీశాడు. తీసి ఈ తెలుగు సినిమాలు ఎవడు చేస్తాడు అని బాంబేకి వెళ్ళాడు, అక్కడ చేశాడు. అక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మళ్ళీ ఈ ఆయనతో చేసిన నిర్మాతలు, అందులో యాక్ట్ చేసిన నటీనటులు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక సినిమా పోయిందంటే మళ్ళీ వేరే సినిమాలో తీసుకోవడానికి ఎవరైనా ఒక ఆర్టిస్ట్ను ఒక సినిమాలో తీసుకోవాలనుకో, వాడు ప్రీవియస్ మూవీస్ చేస్తాడు. మీరు చేసినట్టు నాణ్య లేదా ఒక హీరోయిన్ కానీ ఎవరైనా కానీ తిక్క తిక్క వేషాలన్నీ చేశాడు. ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయిని కాళ్ళ మీద ముద్దులు పెట్టుకొని ఏం పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చేశాడు. అతని వయస్సుకు కానీ, అతనికి ఉన్న నాలెడ్జ్కి కానీ, అతని ఇంతకుముందున్న సక్సెస్ కానీ ఏం లేకుండా ఏదేదో మరి తాగిన మైకమా లేకుండా ఇంకేమైనా మైకమా, అసలు ఏ దశలో ఉన్నాడు అనేది ఆయన అర్థం కాలేదు. అట్లా ఊరుకోకుండా మళ్ళీ ఎవరినో గెలుపుతాడు, ఏ విఐపినో గెలుపుతాడు, మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. అవును, పిచ్చి పిచ్చిగా వ్యవహరించి ఇప్పుడు పడితే ఏమొస్తుంది చెప్పు? అంటే 27 ఏళ్ళు ఆయనకి మీరు అన్నట్టు ఈ దశలు అంటే శుక్రమహర్ దశ లేదంటే అర్ధాష్టమ శని ఇవన్నీ గడిచిపోవడం వల్ల ఆయన మెలకు రాలేదేమో. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నాడు ఆయన 'సత్య' మూవీ. అంటే 'శివ' మూవీ 'సత్య' మూవీ తీసిన అలాంటి ఒక డైరెక్టర్ మధ్యలో ఎందుకు ఈ అడల్ట్ కంటెంట్ మూవీస్ తీయడం జరిగింది? అది తీసేటప్పుడు కూడా ఆయనకి తప్పు అనిపించలేదా? ఈ రోజు ఆయన ఎందుకు రియలైజేషన్ అయ్యాడు అసలు? అంటే అక్కడ ఏం జరిగిందంటే, అంటే ఇండస్ట్రీలో చెప్పుకుంటే నా అభిప్రాయం కదండి, ఆయన అక్కడ హిందీకి వెళ్ళాడు కదా, హిందీకి వెళ్ళాడు, సర్కార్ గిర్కర్ అమితాబ్తో వాళ్ళతో వీళ్ళతో సినిమాలు తీశాడు, మంచి హైప్ వచ్చింది. అప్పుడు మాఫియా వాళ్ళతో గొడవ నడిచిందంట. మాఫియా వాళ్ళు బెదిరించి నువ్వు ఇట్లా చేసినావు అనుకో అని అంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏదో ఒకటి ఉనికి చాటుకోవాలి కదా. ఉనికి చాటుకోవడానికి కోసం అంటే రామ్ గోపాల్ వర్మ తన స్థాయిని దిగజార్చుకున్నాడు. ఆయనకే నేను కొన్ని సినిమాలు తీసింటా, ప్రొడ్యూసర్ అనుకో, నాతో నాతో సినిమా తీసేటప్పుడు నేను ఈ ప్రీవియస్ ఏం సినిమాలు తీశాను అనేది కూడా నువ్వు ఆలోచించాలి కదా. నేను బూత్ సినిమాలు తీశాను నువ్వు కూడా అంటే నా స్థాయికి వచ్చావు, నువ్వు అక్కడ ఉన్నవాడే నా స్థాయికి వచ్చావు అంటే నిన్ను నువ్వు దిగజార్చుకున్నట్టే కదా. అది ఎంత తప్పిదం అది. ఎవరన్నా ప్రొడ్యూసర్స్ వచ్చినా వాళ్ళతో సరిగా మింగిల్ కాలేక, ఆయన పెద్ద పెద్ద హీరోలు కూడా సినిమాలు చేసి చాలామంది అప్రోచ్ అయినా కూడా అప్పుడుండే ఇది ఆ సక్సెస్లో ఎవరిని పట్టించుకోలేదు అనే ఒక ప్రచారం కూడా ఉంది. కొంచెం పర్వర్టెడ్ అయిపోయాడు ఆయన. నేను చెప్పిందే వేదాంతం అనే ఆ దశకు వచ్చాడు అనే మాటలు కూడా వినిపించాయి వాళ్ళ సర్కిల్లో.
ఇప్పుడు ఆర్జీబీ ఫ్యాన్స్ ఉన్నారు సార్, అంటే డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఉంటారు. ఆయన చెప్పే చిన్న చిన్న సెంటెన్సెస్, చిన్న చిన్న వర్డ్స్ ని వీళ్ళు స్లోగన్స్ లాగా పాటించే వాళ్ళు ఉన్నారు. మరి అంటే అహం వల్ల ఒక మనిషి ఎలాంటి ఒక దిగజారిపిన స్టేటస్ కి వచ్చేస్తాడు అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఈయనని. మరి దీన్ని బట్టి మీరు ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఫ్యాన్స్ కూడా ఆయనలాగే ఉంటుంది, నేను ఇంతే అంటారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు కూడా వాళ్ళ పత్రాన్ని ఏదో ఒక రోజు చూస్తారు. కూడా ఏం చెప్తే అది ఐఏఎస్ అనుకుంటా, ఐఏఎస్ ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కొన్ని ఇచ్చి, నేను రాము ఫ్యాన్, ఆర్జీబీ ఫ్యాన్, నేను ఇట్లా కావడానికి ఇన్స్పిరేషన్ ఆయనే అని చెప్పి. ఆయన ఎలా అవుతారు అసలు? ఆయన సినిమాలు చూసి 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 నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అని. అయ్యో, నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయాడు. అంటే ఆయన తీసే అడల్ట్ మూవీస్ కి ఆయన ఐఏఎస్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ కాదు, నాకు ఇష్టం అతను అని చెప్తాడు అతను. అసలు విడిట వేసేయండి అని అనుకున్నాను నేను కూడా. అదే కదా, అంటే మేము రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం కదా మేము సినిమా. దాదాపు నేను వచ్చేప్పటికి ఆయన శివ సినిమా తీశాడు. శివ సినిమా చూసి శివ శివ అంటుంటే పోయి చూసి ఇంటర్వెల్లో ఏం జరిగింది తెలుసా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను కూడా అందరిలాగే రాము అభిమానిస్తాను. చూసి అందరు బయటకు వచ్చారు ఇంటర్వెల్లో బయటకు వచ్చి ఒకరినొకరు మాట్లాడుకుంటారు కదా, అలాంటి సీరెడ్డి అయినా లేకపోతే స్నాక్స్ తిందామన్నా, వాడికి వాడు సైలెంట్గా పోయి ఆ వాష్ రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ మేరు పోయి లోపల కూర్చుంటున్నాను. నాకు అర్థం కాలేదు, నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, వాళ్ళు కూడా ఎవరు మాట్లాడడం లేదు. అంటే ఆ శివ సినిమా అనేది అంత ఎక్కింది ఆ కాలంలో, అంత బాగా స్క్రీన్ ప్లే కానీ అది కానీ అంత గొప్ప సినిమా. ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ థియేటర్ నుంచి వచ్చినాక అసలు సైకిల్ చార్ని ఎక్కడ దొరుకుతుందా అని అనే ఒక దీంట్లోకి తీసుకెళ్ళాడు. దాని తర్వాత తీసిన సినిమా సత్య సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఒక సీన్ ఉంటుంది, ఆయన మినిస్టర్ అంబేద్కర్ కార్లో కూర్చొని ఒక అమ్మాయి యాంకర్ వస్తుంది, వస్తే ఇట్లా కాలు ఇట్లా మడిచి ఇట్లా సిగరెట్ తాగుతాం అంటారు. ఎంత న్యాచురల్ ఉంటుందా చూస్తే, అరే ఎంత బాగా తీశాడు. అంతే కదా బిహేవియర్. మామూలు మినిస్టర్ అంటే ఎప్పుడు ఇట్లా కూర్చోమని ఇట్లా మాట్లాడడం చూసి వాడికి పర్సనల్ గా ఎట్లా కూర్చోవాలన్నా ఉంటది కదా. వాడు మీడియా వచ్చిన ఎవరిని కేర్ చేయడు. వాడు మీడియా జర్నలిస్ట్ వచ్చేది వాని ప్రకారం కాలు మార్చి కూర్చొని బీడీ తాగుతా మాట్లాడతాడు అనమాట. అంటే అంత గొప్ప సీన్లు క్రియేట్ చేయగలిగిన మనిషి సడన్ గా ఎందుకు ఆఫ్ అయిపోయి తన స్థాయి దిగజర్చుకొని ఈ బూత్ సినిమాలు, ఒక సినిమా చార్మితో ఒక సినిమా తీశాడు. ఆ అమ్మాయి వెనకమ్మడే ఉంటది కెమెరా, ముఖంగాని కాకుండా. ఇవన్నీ చూసి ఏమనిపిస్తుంది జనాలకు? అతని మీద రోత పుట్టదా? అతని స్థాయిని అతను దిగజార్చుకున్నాడు అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పటికైనా మెలకువ లేకొచ్చాడు అనే దానికి ఆనందపడాలి. ఇక ముందు ఇలాంటి ఇప్పటి వరకు చేసిన తప్పులు చేయకుండా, ఎంత అంటే ఒక 60 ఏళ్ళు పైన ఉంటాయి నాకు. లాస్ట్ ఇయర్ ఎంత అంటే సభ్య సమాజం తలవంచుకునేలా, ఎక్కడ నీలి చిత్రాల్లో ఉంటాయి కదా, ఆ పిల్ల కాలు పెడితే ఆ కాలు పట్టుకొని. కానీ అంటే చెప్పాలంటే కొన్ని లక్షల తల్లిదండ్రుల పూజ వల్ల ఆర్జీవి కళ్ళు తెరుచుకున్నాయని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ఆర్జీవి మూవీస్ చూసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఇంట్లో కొట్లాట్లైనవి కూడా ఉన్నాయి. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం చూస్తున్నాము, వింటుంటాం కాబట్టి ఈ పాయింట్ నేను చెప్పగలుగుతున్నా. ఆ పూజలు మేబీ ఈయనని రియలైజ్ అయ్యేలా చేశాయేమో. హోప్ఫుల్లీ ఇదే మంచితనం ఆయన కంటిన్యూ అయ్యి నిజంగా ఒకప్పుడు చేసిన గొప్ప గొప్ప సినిమాలా అని మళ్ళీ డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అనే కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయలేరు, అది అయిపోయింది కదా. అవును, ఒక దశ వరకే ఉంటది, దాని తర్వాత చిప్పులో డేటా ఆగిపోతుంది. సర్లేండి సార్, ఏముంది తప్పులన్నాక మంచిగా చేస్తారు కదా. తప్పులు కాదు, రియలైజ్ అయ్యాడు ఆయన. మామూలుగా జనరల్ గా తీసుకుందాం. శంకర్ అనే డైరెక్టర్, అది ఎంత గొప్ప సినిమాలు తీసాడు, భారతీయుడు అవన్నీ. అతని ఏజ్ అయిపోయింది, అతని ఎరా అయిపోయింది. అప్పుడు భారతీయుడు 2 అంటే తీయలేకపోయాడు, అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు మన దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు వీళ్ళు కూడా తీసుకో, ఒక దశలో తీసిన సినిమాలో మరి తర్వాత వృద్ధాప్యంలోకి ప్రవేశించిన తర్వాత ఎవడు సక్సెస్ కాలేదు. ఇప్పుడు రాఘవేంద్రరావు బాగా యాక్టివ్గా ఉన్నాడు, సినిమా తీసుకోమని. అంటే జనరేషన్ మారుతూ ఉంది, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంది. ఎలాంటి సినిమాలు అయితే చూస్తారో వాళ్ళు పసిగట్టలేరు. ఇప్పుడు దాంట్లోనే ఉంటారు వాళ్ళు సక్సెస్ ఇచ్చిన ఫార్ములాలోనే ఉండి ఇదే ఫార్ములా అని దాంతో సినిమా తీస్తే ఈ జనరేషన్ వాళ్ళు చూడరు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ పరిస్థితి కూడా అంతే కదా.
ఇప్పుడు సత్య లాంటి సినిమా తీయాలంటే తీయలేడు. అవును, కష్టం. ఆ ఎనర్జీ కానీ ఆ థింకింగ్ కానీ అది అవన్నీ చూసే ఉండవు. జనాలు రీచ్ అయ్యే జనాల మైండ్ సెట్స్ ఇప్పుడు అలా లేవు, మారిపోయి. ఎందుకంటే మారిపోయాయి. చాలా అప్డేట్ అయిపోయింది, ఎన్నో మూవీస్ చూస్తున్నాం మనం. ఇంకా అవునవును. కొత్త అసలు కొత్త మళ్ళీ ఇప్పుడు అంటే ఆ లవ్ ఫీల్ కానీ ఆ ఫీల్ గుడ్ మూవీస్ మనకి ఇప్పుడు సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ లో చూడగలుగుతున్నాం, కానీ మూవీస్ లో ఎప్పుడో ఒకసారి ఇలా సంక్రాంతికో దసరాకో ఒక మూవీ వస్తుంది, మిగతావన్నీ యాక్షన్ సినిమాలే ఉన్నాయి కదా. అవునవును. అంటే ప్రేక్షకుల్లో కూడా వాళ్ళ తీరు మారిపోయింది. మారిపోయింది. ఇప్పుడు ఒక హింసనే తీసుకో, అప్పుడు ఆ కాలంలో షా అంటే కొట్టేవాడు, అంతే కొట్టేవాడు, పడిపోయేవాడు. దాని తర్వాత కత్తిపోటు వచ్చింది, తర్వాత గన్నుతో కాల్చి వచ్చింది. దాని తర్వాత ఎంత డెవలప్ అయిందంటే ఇట్లా కటింగ్ ప్లేన్ పెట్టి ఇట్లా బీగుతారు. అది చూస్తున్నారు మన జనాలు. అంటే ప్రేక్షకుడు కూడా ఎంత క్రూరంగా తయారయ్యాడు. రక్తపాతం చూడాలంటే ఉండాలి కదా, వాడు ఈ గోరు పీకడం అంటే మామూలు ఒకసారి ఊహించుకోవట్టుంటుందో, ఇంత రక్తపాతాన్ని చూస్తున్నావు. కత్తి మన ఒక సినిమా చూసేది బచ్చలపల్లి ఏదో, వాడు కత్తితో పొడిచి తిప్పుతోట. అసలు ఇంత అంటే ప్రేక్షకుల ధోరణి కూడా మారిపోయింది, హింసకు అలవాటు పడ్డారు. అందుకే మా బాలయ్య బాబు బెస్ట్, తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతాయి, బాలయ్య బాబు తక్కువ నా చెప్పు. ఆయన కనీసం ఒక 100 మందినే నరుకుతారు ఒక సినిమాలో. అదేలేండి, కసా కానీ దానికన్నా ముందు ఆయన తొడలో నుంచి వచ్చే స్ట్రెంత్ ఆయన కొట్టడంలో కూడా రాదు. సో ఇక ఫైనల్ గా ఏమంటారు సార్ రాజీవి ఒక స్టేట్మెంట్ గురించి? పశ్చాత్తాపం ఎవరికైనా మంచిది. అంటే ఇక ముందులాగా అట్టెల్లో వేలుపెట్టి గెలకుండా, ఆయనకు సంబంధం లేని విషయాలు మాట్లాడకుండా, ఏ ఇష్యూ జరిగినా పోయి మధ్యలో పడు. శ్రీరెడ్డి ఇష్యూలో కూడా పోయాడు, అనవసరం కదా. ఆయన నీ నీ పెద్దరికాన్ని, నీ గొప్పతనాన్ని నిలుపుకో. సరే, ఏదో ప్రతి మనిషి తప్పులు చేస్తుంటాడు, నువ్వు కూడా ఏదో పిచ్చి పిచ్చి సినిమాలని తీసావు, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పటికైనా కూడా జ్ఞానోదయం కలిగినందుకు మనం అంతా సంతోషించాలి, అంతే. అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.